హైదరాబాద్ ఎకనామీకి మెట్రో రైల్వే లైఫ్ లైన్. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2కు డిపిఆర్లు రెడీ చేసి విస్తరించాలన్న ఆలోచనతో ఉంది. కేంద్రం నుంచి ఎప్పుడు ఆమోదం వస్తుందని ఎదురు చూస్తున్న ఈ టైంలో ఎలాంటి నుంచి పిడుగులాంటి వార్త. హైదరాబాద్ మెట్రోను నడపలేం, మీరే చూసుకోండని కేంద్రానికి లెటర్ రాయడం సంచలనంగా మారింది. పీపీపీ మోడల్లో నిర్మించిన తొలి మెట్రోగా దేశంలో ఖ్యాతి పొంది ఇప్పుడు ఫెయిల్యూర్ దిశగా ఎందుకు వెళ్ళింది? బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగింది? ఎందుకు ఎలాంటి తప్పుకోవాలన్న ఆలోచన చేస్తుంది? తరువాతి స్టేషన్ బేకర్ పేట్. తలుపులు ఎడమ వైపున తెరుచుకుంటాయి. హైదరాబాద్ మెట్రో రైల్పై ఎల్ఎన్టీ కీలక ప్రకటన చేసింది. నష్టాలతో మెట్రో మెయింటెనెన్స్ తమ వల్ల కాదని తేల్చి చెప్పింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా ఇవ్వటానికి రెడీ అంది. నష్టాలు భరించలేని స్థాయికి వెళ్లిపోయానని కేంద్రానికి రాసిన లేఖలు క్లారిటీ ఇచ్చింది. దీంతో మెట్రో విస్తరణపై నీలి నీడలు కమ్ముకున్నట్లయింది. ఒకవైపు హైదరాబాద్ గ్రోత్ ఇంజన్ గా సత్తా చాటుతోన్న టైంలో సిటీలో మెట్రో విస్తరణ కోసం రేవంత్ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే డిపిఆర్ పంపించారు. కేంద్రం నుంచి ఎలాంటి రియాక్షన్ రావట్లేదు. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి మెట్రో విస్తరణకు అనుమతివ్వాలని విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎల్ఎన్టీ భారీ ట్విస్ట్ ఇచ్చింది. హైదరాబాద్ లోని 3 కారిడార్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ పద్ధతిలో దేశంలో నిర్మించిన తొలి మెట్రో మనది. అయితే పక్కనున్న చెన్నై, బెంగళూరు ఇప్పుడు వచ్చే కొత్త మెట్రోలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే స్పెషల్ పర్పస్ వెహికల్స్ క్రియేట్ చేసి నడిపిస్తున్నారు. పీపీపీ లేదు, ఎక్కడా లేంది హైదరాబాద్ లో మనకెందుకు ఈ తలనొప్పి అని ఎల్ఎన్టీ అనుకుంటుందా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ఈ నిర్వహణ వద్దు, ఈ నష్టాల భారం వద్దు, తప్పుకుంటేనే బెటర్ అన్న ఆలోచనతో ఉందా అన్న చర్చ ఇప్పుడు కేంద్రానికి రాసిన లేఖతో పెరుగుతోంది. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు తాము రెడీగా ఉన్నామని ఎల్ఎన్టీ అనటం వెనుక మతలబేంటన్నది ఇప్పుడు సంచలనంగా మారుతోంది. మెట్రో నిర్వహణ కోసం స్పెషల్ పర్పస్ వెహికల్స్ ని ఏర్పాటు చేసి అప్పగించినా అందుకు తాము రెడీనే అంటోంది. గత కొన్నాళ్లుగా వరుసగా నష్టాలొస్తున్నాయని, భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్ ఉండటం వల్ల మెట్రో రైళ్లను నడపటం కష్టంగా ఉందంటోంది. హైదరాబాద్ మెట్రో మొదటి దశ 2017లో ప్రారంభమైంది. 69 కిలోమీటర్ల పొడవైన ఈ మెట్రో మార్గాన్ని సుమారు 22,000 కోట్ల రూపాయలతో నిర్మించారు. మొదటి కారిడార్ పూర్తయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎల్ఎన్టీకి 3,756 కోట్ల రాయితీ బకాయిలను చెల్లించాల్సి ఉంది. అవి 2020 నాటికి 5,000 కోట్లకు చేరింది. నిజానికి ఈ పెండింగ్ అమౌంట్ బీఆర్ఎస్ హయాంలో ఎల్ఎన్టీకి ఇచ్చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చి ఉండేదే కాదన్న వెర్షన్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎల్ఎన్టీ చెప్తున్న మరో విషయం ఏంటంటే వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద రావాల్సిన 254 కోట్లను కేంద్రం ఇంకా ఇవ్వలేదంది. ఇది బీఆర్ఎస్ హయాంలోనూ అటు మోదీ ప్రభుత్వం సెకండ్ టర్మ్ లో జరిగిన సమస్య. అప్పుడే ఎల్ఎన్టీకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉంటే ఇప్పుడు ఇలా లేఖలు రాయాల్సిన పరిస్థితి రాకుండా ఉండేది. గతేడాది హైదరాబాద్ మెట్రో రైల్ విషయంలో ఎల్ఎన్టీ సీఎఫ్ఓ శంకర్ రామన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ఎన్టీ వైదొలగాలనుకుంటోందన్నారు. ఎల్ఎన్టీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆయన ఒక అర్థం వచ్చేలా మాట్లాడితే ఉచిత బస్ ప్రయాణం కారణంగా మెట్రోకు వస్తున్న నష్టాలతోనే బయటకొచ్చే ప్లాన్ తో ఉన్నట్లు ప్రచారం చేశారు. నాన్ కోర్ బిజినెస్ నుంచి క్రమంగా వైదొలిగి కోర్ బిజినెస్ పై మాత్రమే ఫోకస్ చేయాలన్న ఆలోచనలు ఎల్ఎన్టీ ఉంది. కోవిడ్ తర్వాత ఈ విషయంపై సంప్రదింపులు కూడా జరిపింది. 2021లో కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే అప్పటికప్పుడు అమ్మితే నష్టాలొస్తాయి కాబట్టి క్రమంగా అప్పులను తగ్గించుకుని లాభసాటిగా మార్చుకుని 2026-31 మధ్య అమ్మితే మేలన్నది ఎల్ఎన్టీ ఆలోచన. దానికి తగ్గట్లుగానే ప్రణాళికలను వేసుకుంది. ఇప్పుడు కేంద్రానికి రాసిన లేఖ సారాంశం కూడా అదే. It's made metro ridership less interesting because it has taken away the women from the compartments, and since the women are occupying the buses and the number of buses has not increased, the men from buses are moving into the railway wagons. So there is a gender distribution that is happening in the transportation system. Buses are being used by women who pay nothing, and metro is used by men who pay 35 rupees on an average per ticket. But we do think it's not sustainable. It's not going to help the state finances, because what is the point in making the transport corporation of Telangana or Hyderabad go bankrupt? There's no fun in doing that. And secondly, these are depreciable assets, because every 5 years the fleet of buses needs to be invested in.
So where are the money going to come from unless the users pay? నిజానికి పీపీపీ మోడల్ పెట్టినప్పుడు ఎల్ఎన్టీ ఆసక్తితో ముందుకొచ్చింది. ఎల్ఎన్టీతో హైదరాబాద్ మెట్రో పీపీపీ ఒప్పందం మొత్తం 35 సంవత్సరాలు, మరో 25 ఏళ్లు పొడిగించుకునే వెసులుబాటుంది. అంటే ఇది సుదీర్ఘ ప్రయాణం. కానీ మెట్రో జర్నీని మధ్యలోనే బ్రేక్ చేసేందుకు ఎల్ఎన్టీ రెడీ అవుతోంది. ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫేజ్ 2 కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న టైంలో ఈ సంస్థ కేంద్రానికి లేఖ రాయటం చాలా డౌట్లకు కేంద్రంగా మారుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పాత బాకీలను వసూలు చేసుకునే ఉద్దేశంతోనే ఈ లెటర్ రాశారా? తెర వెనుక మరేదైనా కారణం ఉందా అన్నది కీలకంగా మారుతోంది. ఒక్కసారి రాయదుర్గం టు అమీర్పేట్ రూట్లో పీక్ అవర్స్ లో మెట్రోలో ఈ హైదరాబాదీలను చూడండి. ఎంత దారుణం! కనీసం నిలబట్టానికి కూడా ప్లేస్ లేదు. యువతులకైతే చాలా ఇబ్బంది. అయినా సరే ఎలాగోలా జర్నీ చేస్తున్నారు. ఎల్ఎన్టీకి చేయాల్సింది చాలా చేశారు. టికెటింగ్, అడ్వర్టైజింగ్, మాల్స్, పార్కింగ్ ఇలాంటి వాటితో ఆదాయాలు బాగానే సమకూరుతున్న ఖజానా నింపుకుని నష్టాలు తగ్గించుకుని బయటపడేందుకే ఎల్ఎన్టీ చూస్తోందన్న వాదన పెరుగుతోంది. ఎందుకంటే మన మెట్రోలో జనం విపరీతంగా పెరిగారు. అయితే నష్టాలను సాకుగా చూపుతూ జనాలకు మెట్రో సేవలను పరిమితంగా అందిస్తోన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కనీసం పెరిగిన రద్దీకి తగ్గట్లు మౌలిక వసతులను కల్పించడంలో నిర్వహణ విఫలమైందని, అందుకే మెట్రోలో తరచూ టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయంటున్నారు. నిజానికి పెరుగుతున్న రద్దీ ప్రకారం మెట్రోకు అదనపు బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 1000 మంది ప్రయాణించేందుకు వీలుగా యావరేజ్ గా 3 బోగీలు మాత్రమే ఉంటున్నాయి. వీటిలోనూ పరిమితికి మించి జనం జర్నీ చేస్తుండటంతో తరచూ సాంకేతిక సమస్యలొస్తున్నాయి. గడచిన ఏడాదిన్నర కాలంగా మెట్రోకు అదనంగా 3 బోగీలు తీసుకురావాలనే ప్రతిపాదనలున్నాయి. కానీ ఆర్థిక భారం పేరుతో ఉన్న బోగీలతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో జనం కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. పాపం హైదరాబాదీలు టికెట్ డబ్బులు కడుతున్నా పెద్ద మనసుతో సర్దుకుపోతున్నారు. ఒకవైపు 2050 నాటికి 31 రూట్లు 662 కిలోమీటర్లు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేసుకుంటుంటే, ఇంకోవైపు ఎల్ఎన్టీ గేమ్ మార్చేస్తోంది. ఒక పవర్ఫుల్ గ్రోత్ ఇంజిన్ గా ఉన్న హైదరాబాద్ కు ఇది నిజంగా పెద్ద షాకే. ఒకసారి హైదరాబాద్ మెట్రోను మెయింటైన్ చేస్తున్న ఎల్ఎన్టీకి మన మెట్రోతో వస్తున్న లాభం ఎంత, నష్టాలెంత? వారి ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే లెక్కలు వేద్దాం. ఎక్కడ లాస్ అవుతుంది, దాన్ని ఎలా పరిష్కరించాలి, ఏం చేస్తే మెరుగవుతుందో చూద్దాం. ఈ మొత్తం వ్యవహారంపై అంతిమ నిర్ణేతల ప్రజలే. 55 ఏళ్ల సుదీర్ఘ బంధంతో పీపీపీ మోడల్లో అడుగుపెట్టిన ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రోను పట్టాలెక్కించి ఇప్పుడు తప్పుకుంటాం, నడవట్లేదు, కుదరట్లేదు అనడం కరెక్టా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోలో ప్రతిరోజు 4.5 లక్షల నుంచి 5 లక్షల దాకా జర్నీ చేస్తున్నారు. పీక్ డేస్ లో అయితే 5 లక్షలు మించి వెళతారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైడర్షిప్ 25% పెరిగింది కూడా. ఈ ఏడాది మేలో మెట్రో టికెట్ రేట్లు కూడా పెంచారు. ఆ మధ్య మహాలక్ష్మి స్కీమ్ కొత్తగా వచ్చినప్పుడు కొంత మహిళల సంఖ్య తగ్గింది. కానీ ఆ తరువాత ఆ బస్సుల్లో రద్దీ, ట్రాఫిక్ డిలేస్ ను తప్పించుకునేందుకు మళ్లీ అందరూ మెట్రో వైపే వచ్చారు. సో రైడర్షిప్ పెరిగింది. ఒక్క టికెట్ల అమ్మకాలతోనే ఎల్ఎన్టీకి ఏటా యావరేజ్ గా 622.99 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇది ఏటికేడు పెరుగుతోంది కూడా. 2024-25లో ఎల్ఎన్టీ మొత్తం ఖర్చులు 1738.95 కోట్లకు చేరాయి. ఇందులో రెవెన్యూ 1108.54 కోట్లుగా ఉంది. అంటే నష్టం 625.88 కోట్లుగా లెక్క తేల్చింది ఎల్ఎన్టీ. వీటికి తోడు 940 కోట్లు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తోందంటోంది. పైగా కొత్తగా ప్రభుత్వం 5,000 కోట్లు బాకీ, కేంద్రం 254 కోట్ల బకాయిలున్నాయని, క్యాష్ లాసెస్ 269.94 కోట్లు, డెప్రిసియేషన్ 302 కోట్లు, ఇలా లెక్కలు వేస్తూ పోతోంది ఎల్ఎన్టీ. 2024-25లో హైదరాబాద్ మెట్రోతో వచ్చిన ఆదాయం ఒకసారి చూద్దాం. టికెట్ల అమ్మకాలతో 622.99 కోట్ల రూపాయలు ఆర్జించింది. అలాగే రెంటల్ ఇన్కమ్ తో 114.89 కోట్లొస్తున్నాయి. అడ్వర్టైజింగ్ తో అంటే స్టేషన్ల దగ్గర, ట్రైన్లపై డిజిటల్ బోర్డులు ఇలాంటి వాటితో 105.39 కోట్లు సంపాదిస్తుంది. కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ ట్రాన్స్ఫర్, కన్స్ట్రక్షన్ వంటి వాటితో 353.73 కోట్లు ఆర్జిస్తోంది ఎల్ఎన్టీ. అన్ని రకాలుగా
పెట్టుబడులుగా కలిపి మొత్తం ఆదాయం 1108.54 కోట్లుగా ఉంది. రైట్, ఇప్పుడు L&T చేస్తున్న ఖర్చులు చూద్దాం. ఆపరేషనల్ ఖర్చులు అంటే ట్రైన్లు నడిచేందుకు వాడే కరెంట్, మెయింటెనెన్స్, ట్రైన్ రిపేర్లు, సర్వీసింగ్ కు ఏటా యావరేజ్ గా 421.74 కోట్లు ఖర్చవుతోంది. ఎంప్లాయీస్ జీతాలు, PFలు, స్టాఫ్ వెల్ఫేర్, గ్రాట్యుట్యూడ్లకు 38.35 కోట్లు ఖర్చు చేస్తోంది. అడ్మినిస్ట్రేషన్, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇన్సూరెన్స్, ఆడిట్ ఫీజ్, అడ్వర్టైజింగ్, ఎక్స్చేంజ్ గెయిన్ లాస్ కు 31.49 కోట్లు. PPP ప్రాజెక్టులో మిగిలిన నిర్మాణ పనులకు 4.12 కోట్లు ఖర్చు. ఫినాన్షియల్ ఖర్చులు అంటే వడ్డీ చెల్లింపు 940.03 కోట్లవుతుంది. డిప్రెసియేషన్ అండ్ అమోర్టైజేషన్ కు 302.84 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏటా మొత్తం ఖర్చులు 1738.57 కోట్లుగా లెక్క చూపుతోంది L&T. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నికర నష్టం 625.88 కోట్లు, అక్యుములేటెడ్ లాసెస్ 6,600 కోట్లుగా చెప్తోంది. ఫినాన్షియల్ ఖర్చులు మొత్తం ఖర్చుల్లో 54% షేర్ కలిగి ఉన్నాయంటోంది. సో L&T చెప్తోన్న లెక్కలు బాగానే ఉన్నాయి. ఇంత పెద్ద హైదరాబాద్ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కల్పతరువుగా ఉన్న ఈ సిటీ లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ఎంత ట్రాన్స్పోర్ట్ పెట్టినా నష్టం లేకుండా నడిచే పరిస్థితులున్నాయి. చెప్పాలంటే ఇదో బంగారు బాతు మాదిరి. అలాంటిది L&T నష్టాల పేరు చెప్పటం ఏంటన్న డౌట్లొస్తున్నాయి. 55 ఏళ్లు కలిసి సాగాల్సిన సంస్థ మధ్యలోనే ఎందుకు చేతులెత్తేస్తోందన్న డౌట్లొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న 5,000 కోట్లు, కేంద్రం ఇవ్వాల్సిన 254 కోట్లు రాకపోవడంతో మొత్తం ప్రాజెక్టే వేస్ట్ అన్న భావన క్రియేట్ చేయటం కరెక్టేనా అన్న ప్రశ్నలొస్తున్నాయి. నిజానికి L&T రెవెన్యూ పెంచుకునేలా 17,000 కోట్ల ఇన్వెంటరీ అందుబాటులోకొచ్చింది. కానీ ఇందులో ఆక్యుపెన్సీ పెంచడంపై ఆ సంస్థ దృష్టి సారించకపోవడంతో కేవలం టికెట్ల రూపంలో వచ్చే రెవెన్యూ ప్రధాన ఆదాయంగా ఉంది. కానీ L&T సంస్థ మాత్రం ఉన్న ఇన్వెంటరీని తగ్గించుకుంటూ రెవెన్యూ అవకాశాలపై దృష్టి పెట్టకపోవడం వ్యూహాత్మకమేనా అన్న విమర్శలొస్తున్నాయి. ఈ మెయింటెనెన్స్ అంతా ఎందుకు, ఈ తలనొప్పులెందుకు అనుకుంటున్నారా? TOD ట్రాన్స్ఫర్లతో లాభాలొచ్చాయి. ఇక మే నుంచి ఫేర్ హైక్ చేశారు. దీంతో 2025-26లో 10% రెవెన్యూ పెరుగుదలకు ఆస్కారం ఉంది. ఇలాంటి సందర్భంలో తప్పుకుంటామని లేఖలు రాయటం స్ట్రాటజిక్ అన్న చర్చ జరుగుతోంది. నిజానికి L&Tకి బకాయిలు క్లియర్ చేసి జైకా లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకురావటం, ట్రాన్స్ఫర్ ఆన్ డెవలప్మెంట్ మానిటైజేషన్ చేయటం వంటివి చేస్తే కొనసాగుతారా అన్న ప్రశ్నలకు L&T జవాబు చెప్పాల్సి ఉంటుంది. లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చూసుకోవాలి, SPV క్రియేట్ చేసుకోవాలి. ఇక గుడ్ బై అంటే మెట్రో ఫేజ్ 2 సంగతి ఏంటన్నది క్వశ్చన్ మార్క్ అవుతుంది. లక్నోలో రోజు 1,50,000 మాత్రమే మెట్రో ప్రయాణికులుంటున్నారు. అలాంటి చోట కేంద్రం ఓకే చెప్తోంది. అదే మన దగ్గర రోజు 5 లక్షల దాకా ప్రయాణికులు ఉంటున్నా కొత్త లైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు. ఇప్పుడు మెట్రో ఫేజ్ 2 కూడా కేంద్ర రాష్ట్రాలు తలా కొంత ఖర్చు భరించటం, ఇతర మార్గాల ద్వారా రుణాలు తీసుకుని చేపట్టాల్సి ఉంటుంది. ఫిజిబిలిటీ లేదన్న కారణాన్ని కేంద్రం చూపుతూ వస్తోంది. నిజానికి మెట్రో ఫేజ్ 2 నిర్మాణం హైదరాబాద్ కు చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో భాగంగా ఫేజ్ 2Aలో 76.4 కిలోమీటర్ల పొడవున్న 5 కారిడార్లకు సంబంధించిన DPRలు గతేడాది నవంబర్ 4న కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. అలాగే ఫేజ్ 2B కింద 86.1 కిలోమీటర్ పొడవున్న 3 కారిడార్లకు సంబంధించిన DPRలు ఈ ఏడాది జూన్ 22న కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. బెంగళూరులో కిలోమీటర్కు 373 నుంచి 569 కోట్లు కోట్ చేస్తే చెన్నైలో కిలోమీటర్ మెట్రో నిర్మాణానికి ఏకంగా 619 నుంచి 756 కోట్ల రూపాయలు, ముంబైలో 543 నుంచి 1492 కోట్ల రూపాయలు కోట్ చేశారు. మన దగ్గర మాత్రం ఫేజ్ 2Aలో కిలోమీటర్కు 318 కోట్ల రూపాయలు, ఫేజ్ 2Bలో 227.39 కోట్ల అంచనా వేశారు. మిగతా నగరాలతో పోలిస్తే కిలోమీటర్కు చాలా తక్కువ ఖర్చుతోనే మెట్రో లైన్ నిర్మాణానికి కోట్ చేశారు. అయినా సరే ముందడుగు పడట్లేదు. ఇంతలోనే L&T ఇలా షాక్ ఇచ్చింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.